నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం మనం హైదరాబాద్లోని హైడ్రా ఆఫీస్ ముందైతే ఉన్నాం. హైడ్రా ఆఫీస్కు రోజు ఫిర్యాదుల పర్వం అయితే కొనసాగుతుంది. కబ్జా జరిగింది, అలాగే కాపాడండి అంటూ ఈ యొక్క హైడ్రా పనితీరు గుర్తించి కూడా చాలామంది ఇక్కడ కంప్లైంట్ ఇవ్వడానికి వస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ నేత డైరంగుల కృష్ణ గారు అయితే వచ్చారు. ఒక చెరువు కబ్జా జరిగిందని కూడా హైడ్రా రంగనాథన్ అయితే కలిశారు. విషయం ఏంటో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రధానంగా ఎందుకు మీరు చెరువు కబ్జా గురించి చెప్తున్నారు, ఏ చెరువు కబ్జా అయింది, దాని కారకులు ఎవరు, అసలు చెరువు ఎంత ఉండే, అసలు కర్మంగట్టు రెవెన్యూ 58 అస్తినాపురం డివిజన్ 58 సర్వే నెంబర్ అలా 11 ఎకరాల 10 ఎకరాల 30 గుంట, అంటే ఒక పావు గుంట తక్కువ 11 ఎకరాలు. ఇది మేము చూస్తుండగా చేపలు తినడం వల్ల చేపలు పడినాం. గవర్నమెంట్ బోల్ రేపించింది. అదేవిధంగా 96లో టీడీపీ గవర్నమెంట్ అప్పుడు ఉన్నప్పుడు టెండర్ కూడా అలా పూడక తీయడం టెండర్ కూడా చేయడం జరిగింది. కలెక్టర్కి ఇంటర్వ్యూ చేసి ఆ రోజుల్లో కలెక్టర్ని అడిగితే కలెక్టర్ ఆపండి అని కూడా ఆయన ప్రెస్ నోట్ ఇచ్చిండు. అది గవర్నమెంట్లో ఆయన ఆపిండి అనే వరకల్లా ఆయన్ని ట్రాన్స్ఫర్ చేయించేసి ఈ విధంగా అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ గజ్జల మసూదన్ రెడ్డి గారు వాళ్ళ ప్రభావంతో అక్కడున్న రాగిడి లక్ష్మారెడ్డి ఎవరైతే ఉన్నారో మెయిన్ కబ్జాదారు రాగిడి లక్ష్మారెడ్డి, ఆ రాగిడి లక్ష్మారెడ్డి తోటి వీళ్ళు ఎవరైతే సుధీర్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే ఉన్నాడో ఆ స్థానిక ఎమ్మెల్యే ఆయన ముగ్గురు కలిసి కుమ్మక్కయ్యి 11 ఎకరాల చెరువుని చేపల చెరువు నూర్ఖాన్ కుంట సర్వే నెంబర్ 58 కల్లా భూమిని కొల్లదోసి వాళ్ళని మొత్తం గూడిపేసి బోల్రు తీసేసి బోల్రు గూడిపేసి నైట్ గూడేసి అన్నీ చేసిర్రు. ఇది కొంతమంది స్థానికులమంతా కలిసి దాన్ని ఆపనికపోతే కేసు పెట్టి వాళ్ళని లోపల కూర్చొని పెట్టే ప్రయత్నం కూడా చేసిరు. వీళ్ళు ఎవరంటే రాగిడి లక్ష్మారెడ్డి స్థానిక ఎమ్మెల్యే కాబట్టికే ఈరోజు మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే హైడ్రా తీసుకొచ్చిందో అది ప్రజల ఆస్తులని కాపాడడానికే ఆయన చేసే ప్రయత్నం. ఈరోజు ప్రజల నుంచి మరి స్పందన వస్తుంది, రాజకీయ పార్టీలతో కూడా బాగా స్పందన వస్తుంది. మాకు కూడా కలిగింది, మాకు అక్కడ సంతోషం కలిగింది. ఏంటంటే రాజకీయంగా చాలా ఏళ్ళ సంది ఉన్నాం కానీ ఏం పని చేయలేకపోయినాం. ఆ ఎమ్మెల్యే ముందల మేము ఏం చేయలేకపోయినాం. కబ్జా చేసి దాని స్థానికుల్ని భయవంతులను చేసి ఆ ప్రకారంగా దేవిరెడ్డి సుధీర్ రెడ్డి చాలా. ఈ నేపథ్యంలో ఒకవైపు కబ్జా జరుగుతుంటే అధికార వ్యవస్థ ఉంటుంది, ప్రభుత్వం ఉంటుంది, అలాగే కంప్లైంట్ ఇచ్చినప్పుడు పోలీస్ వ్యవస్థ కానీ విజిలెన్స్ వ్యవస్థ కానీ ఉంటుంది. అప్పుడు ప్రభుత్వ అధికారులు ఎవరు స్పందించలేదా, ఆ ప్రయత్నం జరగలేదా? మేము మా స్థానికులం అంతా కలిసి అక్కడ ఏదైతే బండ్లు డిస్మెంటల్ చేస్తుర్రో ఆ బండ్లను ఆపినందుకు తీసుకుపోయి మమ్మల్ని కేసు పెట్టి బుక్ చేసిర్రు. మా స్థానిక నాయకుల మీద కావచ్చు, ప్రజాప్రతినిధుల మీద కావచ్చు కేసు బుక్ చేసారు. మున్సిపాలిటీ వాళ్ళకు ఎమ్మెల్యే మాట అయిని మున్సిపాలిటీ వాళ్ళు ఏమాత్రం పట్టించుకోలే. ఆ తర్వాత పోలీసు వాళ్ళు కూడా ఏం పట్టించుకోలే. ఆ రోజు మా నాయన చనిపోయినాడు 2018 మా నాయన చనిపోతే, మా నాయన చనిపోయి నేను మా ఇంట్లో ఉండగా ఎస్ఐ ఫోన్ చేసి నీ మీద ఎఫ్ఐఆర్ బుక్ అయింది, ఇమ్మీడియట్లీ నువ్వు కేసుకు రావాలని ఫోన్ చేస్తే, అరే ఇదేంద్రా కర్మ బాబు, ఇది ఎమ్మెల్యే గారి కర్మ ఉన్నట్టుందని ఎమ్మెల్యే గారికి ఇమ్మీడియట్లీ అప్పుడే ఫోన్ చేసిన. ఎమ్మెల్యే దగ్గర ఉండి నేను ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి మరి ఏంది నా మీద ఎందుకు బుక్ చేసినట్టే, నువ్వు బండ్లు ఆపినావు, మీరు అంతా కలిసి నువ్వు పోగు చేసి బండ్లు ఆపినావు కాబట్టి నీ మీద కేసు బుక్ చేస్తున్నావు అనే విధంతో మాట్లాడిండు. మాకేమన్నా వస్తుందా? ప్రజలది, అది ప్రజల ప్రాపర్టీని ప్రజలకు ఉంచమని అడిగితే మీరు కేసు బుక్ చేస్తారా అని ఆయననే చాలా లొల్లి పెట్టుకున్న ఎమ్మెల్యే గారితో. ఆ లొల్లి పెట్టుకున్నందుకు నా మీద వెయిట్ వేసి పక్క తొలగించే ఏర్పాటు కూడా చేసిండు. కానీ నేను ఏమంటున్నానంటే రాజకీయం కాదు, ఇక్కడ నేను చేసేది కూడా రాజకీయం కాదు. ప్రజల ప్రాపర్టీని ప్రజలకు చెందేది, ప్రజలు దాన్ని నేను అలా చేపలు తిన్నాం, మేము అందరం చేపలు పట్టుకున్నాం, స్నానాలు చేసినాం. మేమంతా మా చుట్టుపక్కల ఉన్న భూపేష్ నగర్ కావచ్చు, మన జనార్దన్ రెడ్డి నగర్ కావచ్చు, అక్కడ ఉన్న నందనవనం కావచ్చు, వీళ్ళందరం కలిసి మేము చేపలు పట్టుకున్నాం. నీళ్ళు తాగే ప్రయత్నం కూడా అక్కడ నీళ్ళు తాగినాం. మాకు కృష్ణ వాటర్ అప్పుడు లేకుండే 7-8 బోర్లు అలానే నేనే ప్రభుత్వంతో మాట్లాడి మల్రెడ్డి రంగారెడ్డితో మాట్లాడి నేను 8 బోర్లు వేయించిన. ఈ 2009లో అయిన
ఎవరైతే ఉంటాడో ఆయనకి అది చేసిన ఇది సుధీర్ రెడ్డి వచ్చినా కూడా 2 పోల్ వేసిండు. వేసి ఇది చూసి ల్యాండ్ అంతా చూసి కబ్జా చేయడం జరిగింది. ఇది మరి హైడ్రా కమిషనర్ గారిని ఒకటే కోరుతున్నాం, మేమందరం కలిసి ప్రజలందరం కలిసి మాకు యథావిధిగా చేపల చెరువుని నూరుకానుకుంటాని ప్రజలకు అంకితం చేయమని కోరుతున్నాం. అయితే చేపల చెరువు గురించి మీరు మాట్లాడుతున్నారు, కానీ ఏమి ఫిర్యాదు చేయాలన్నా ఏం కంప్లైంట్ ఇవ్వాలన్నా కానీ దానికి సంబంధించిన ఆధారాలు కావాలి. మీ దగ్గర ఉన్న పేపర్ డాక్యుమెంట్స్ ఏంటి, దానికి సంబంధించిన శాంటిటీ ఏంటి? ఎనీ డాక్యుమెంట్ సరునార్ మండల్ నుంచి ఎంత జాగు ఉంది, ఏం కథ సర్వే చేసింది కూడా ఉంది. ఎఫ్టీఎల్ దింబలు కట్టినాం, అల్లా మాజీ ఎంఆర్ఓ అల్లా ఇల్లు కడితే కూడా కూలగొట్టించిన దాఖలు కూడా మేము కూలగొట్టించినాం. అలా కట్టినప్పుడు ఎఫ్టీఎల్ దిమ్మలు ఉన్నాయి, ఇది కట్టినాం. అదే అయితే మన అప్పుడే అప్పుడు కోర్టు నుంచి వాటర్, ఇది కోర్టులో కూడా వేసి ఉంచినాం మేము ఆల్రెడీ. ఇంకా దీనికి కావాల్సి కలెక్టర్ ఏదైతే ఉందో కలెక్టర్ అలా ఆపండి, రాణి కుదిరి గారు ఆపండి, ఈమెను ఆపమన్నందుకు ఒక వారం రోజులలో ఆయన ట్రాన్స్ఫర్ చేయించి ఘనకార్యం చుట్టుకున్నారు వీళ్ళు. అందుకనే ఈ చేపల చెరువు కూడిపోయింది. ఆయన మంచి రెస్పాన్స్ ఇచ్చిండు మాకు. ఇచ్చినా కానీ వీళ్ళు మన ఈ రాజకీయ నాయకులంతా కలిసి దేవిరెడ్డి సుధీర్ రెడ్డి కలిసి ఈయనని ట్రాన్స్ఫర్ చేయించిండు. ఆ ట్రాన్స్ఫర్ చేయించడంతో ఈ చెరువు కూడిపోయింది. అందుకని మేము ఏమంటున్నామంటే ఇప్పటికైనా ప్రభుత్వం ఒక చట్టం తీసుకొచ్చింది. ఆ చట్టం మీద ఈ పబ్లిక్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో, చెరువులు ఏవైతే ఉన్నాయో, కుంటలు ఏవైతే ఉన్నాయో ప్రజలకు కావాలని ఇక్కడ ఇది కూడ్చేసినందుకు పక్క కింద ఉన్న కాలనీలు రెడ్డి కాలనీ అని ఉంటుంది, పూర్తిగా మునిగిపోతుంది. వర్షం వచ్చినప్పుడు పూర్తిగా మునిగిపోతుంది. బైరామ కూడా చెరువు ఇందుకు వెళ్ళి పడి రెడ్డి కాలనీ నుంచి పడి బైరామ కూడా ఎల్బీ నగర్ చౌరస్తా నుంచి వాటర్ పోవాలి. ఆ వాటర్ సరనారు పోవాలి. సరనారు పోయే ఆ వాటర్ చాలా ఫ్లో వచ్చేసి మొన్న పోయిన సంవత్సరం వాళ్ళ చాలా ఎంత ఇబ్బంది అంటే నీళ్ళు వచ్చేసి ఇండ్లలోకి వచ్చేసి చాలా ఇబ్బంది అయిపోయింది. ఇప్పుడు అక్కడున్న బైరమ్మగూడ చెరువు కూడా 1 ఎకరా 2 ఎకరాలు అది కూడా కబ్జా అయిపోయింది. దాన్ని ఇమ్మీడియట్లీ తీసి ప్రజలకు అంకితం చేయాలని రంగనాథ్ గారిని కోరనీకి వచ్చినాం. సో మీరు కంప్లైంట్ చేయడానికి పైకి వెళ్ళారు, హైడ్రా ఆఫీస్కి వెళ్ళారు, పత్రాలు కూడా చూపించారు. ఎట్లా రెస్పాన్స్ వచ్చింది, ఏ విధంగా వాళ్ళు స్పందించారు? మంచి రెస్పాన్స్ ఉంది. మంచి రెస్పాన్స్ కూర్చొని పెట్టి 1 by 1గా మాకు కూడా 2-3 కాంప్లైంట్లు వచ్చారు. ఆ కాంప్లైంట్లలో 1 by 1 పిలిచారు. 1 by 1 తర్వాత మాట్లాడారు. మాకు ఇప్పుడు కమిషనర్ కలవలేదు. ఒక 2 days తర్వాత మీకు ఫోన్ చేస్తాం, కమిషనర్కి డైరెక్ట్ వచ్చి కలవండి, కలిసిన తర్వాత చేస్తాం. ఆ తర్వాత ఒక ఏ అన్న పంపిస్తాం మీ ఏరియాకు. ఆ డిఈ మొత్తం ఎంక్వైరీ చేస్తాడు. అప్పుడు లోకల్గా ఉన్న మీకు ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఏదైతే మీ చెరువు అని అనుకున్నారో ఆ బౌండరీస్ కొంచెం చూపించండి అని చెప్పారు. మంచి రెస్పాండ్ ఉంది. ఈ గతం వచ్చే రోజులలో కూడా ఇదే రెస్పాండ్ ఉండాలని కోరుతున్నాం. సో చివరిగా మీరు ఏం పరిష్కారం కావాలనుకుంటారు? ఒకవైపు చెరువు కబ్జా జరిగింది, చాలా వరకు ఇండ్లు కూడా నిర్మించారని మీరే చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఏం పరిష్కారం చేస్తే అక్కడ న్యాయం జరుగుతుంది? ఉన్న వాటిని కూల్చాలా, లేకపోతే క్రమబద్ధీకరణ చేయాలా, ఏం చేయాలా? ఉన్న వాటి 2-3 ఇండ్లు 3-4 ఒక 5 ఇండ్లు కట్టిరల్లా 11 ఎకరాలకు 5 ఇండ్లు ఒక 4 అంతస్తులు 3 అంతస్తులు ఫ్లోర్ వేసేసారు. అయితే ఉన్న ఇండ్లు తీసేయాలి. తీసేసి మనకు 11 ఎకరాలు ఏదైతుందో ప్రజలకు అంకితం చేయమని చెప్తున్నాం. ప్రజలకు అంకితం చేయండి. కింద ఉన్న కాలనీలు చాలా ముంపున గురి అయిపోయి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దానికి చేయాలి. చేస్తే ప్రజలకు మాకు అక్కడ ఉన్న నీళ్ళ సోర్సెస్ కానీ, లేకపోతే మా పిల్లలకు ఒక టాంక్ బండ్ మాదిరిగా, లేకపోతే సరనార్ కట్ట మాదిరిగా ఆ మాదిరిగా మేము చేసుకోవాలని అనుకుంటున్నాం. మాకు ప్రజలకు అంకితం చేయమని అడుగుతున్నాం. లోకల్గా చెరువు లేనందుకు గ్రౌండ్ వాటర్ కూడా చాలా తక్కువైపోయింది మాకు. దాన్ని ఇమ్మీడియట్లీ గవర్నమెంట్ దీన్ని ఇమ్మీడియట్లీ సాల్వ్ చేయమని కోరనీకి వచ్చిన మంచి రెస్పాండ్ ఉంది. మరి రాబోయే రోజుల్లో కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. మొత్తంగా ఇది కర్మాన్ ఘాట్ సంబంధించిన దగ్గర మాత్రం చేపల చెరువు ఉండేది గతంలో, కానీ దాన్ని స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో మొత్తం కబ్జా జరిగింది. ఇప్పుడు మొత్తం ఇండ్లు వచ్చాయి. ఒకప్పుడు నీళ్లతో కలకల్లాడుతున్న చెరువు ఇప్పుడు లేకుండా పోయింది. ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా అనే వ్యవస్థ ఏర్పాటు చేసిన తర్వాత వరుసగా ఆక్రమణ జరిగిన ప్లేస్లో కూడా అన్ని కూల్చివేతలు చేస్తున్న నేపథ్యంలో మాకు నమ్మకం వచ్చింది. గతంలో మాపై కేసులు పడ్డాయి, కానీ ఇప్పుడు హైడ్రా వచ్చిన తర్వాత ఒక నమ్మకం వచ్చింది. అక్కడ స్థానికంగా చాలామందికి అక్కడ మొత్తం ఇండ్లు ఉండేది, గతంలో నీళ్లు ఉండేది. ఇప్పుడు ఆ చెరువు లేకపోవడం వల్ల, కబ్జా జరగడం వల్ల, మొత్తం అక్కడ వాటర్ ఆగే సోర్స్ లేకపోవడం వల్ల పక్కకున్న కాలనీస్ కూడా మొత్తం నీట మునుగుతున్నాయి. ఇప్పటికైనా హైడ్రా
దీనిపై ఒక దృష్టి పెట్టి అక్కడ ఉన్న ఆక్రమణను మొత్తం కూల్చివేస్తే అక్కడ మళ్ళీ గతంలో చెరువులాగా వస్తే మాత్రం స్థానికంగా ఉన్న వాళ్ళకి గ్రౌండ్ లెవెల్ వాటర్ ఉంటుంది, అలాగే పర్యావరణం కూడా బాగుంటుందని కూడా ప్రధానంగా అక్కడికి సంబంధించిన డేరంగుల కృష్ణ అయితే దాంతోపాటు దానికి సంబంధించిన నేతలు స్థానిక నాయకులు కూడా ఇక్కడ హైడ్రాకు వచ్చి కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యం మాత్రం హైడ్రా ఆఫీస్ దగ్గర మాత్రం ప్రధానంగా కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ మధుసూదన్తో సతీష్, దిశా టీవీ, హైదరాబాద్.